లాస్ట్ క్లాస్లో మనం బైనరీ ఆపరేషన్ గురించి అదేవిధంగా అసోసియేటివ్ లా క్లోజర్ లా గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనం కాంపిటేటివ్ లా గురించి డిస్కస్ చేద్దాం. కాంపిటేటివ్ లా అంటే ఏంటంటే లెట్ ఎస్ బి ఏ నాన్ ఎంప్టీ సెట్ and circle be a circle be a binary operation on S, then circle is said to be commutative on S if for A comma B belongs to S implies A circle B equals to B circle A. This is called commutative law. This is called commutative law. ఈ కాంపిటేటివ్ లానే ఎబిలియన్ లా అని కూడా అంటారు. కాంపిటేటివ్ ఆర్ ఎబిలియన్ లా. తెలుగులో కాంపిటేటివ్ని లేదా ఎబిలియన్ని వినిమయ న్యాయము లేదా స్థిత్యంతర న్యాయం అని అంటారు. ఫస్ట్ ఎస్బిఏ నాన్ ఎంప్టీ సెట్. నాన్ ఎంప్టీ సెట్ అంటే ఏంటి? లాస్ట్ క్లాస్లో మనం చెప్పడం జరిగింది. నాన్ ఎంప్టీ సెట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్. కలెక్షన్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్. సో ఎస్ అనేది ఒక శూన్యేతర సమితి. అంటే ఎస్ అనే సెట్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు అనేవి కలిగి ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా సర్కిల్ బి ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ ఎస్. సో సర్కిల్ అనేది ఎస్ అనే సెట్లో యుగ్మ పరిక్రియ. సో లాస్ట్ క్లాస్లో మనం బైనరీ ఆపరేషన్ అంటే చెప్పుకోవడం జరిగింది. బైనరీ ఆపరేషన్ అంటే ఏంటి? ఎస్ అనే సెట్లో ఒక నాన్ ఎంప్టీ సెట్లో ఎస్ అనే ఒక నాన్ ఎంప్టీ సెట్లో ఏ అనే ఒక ఎలిమెంటు ఎస్లో తీసుకుంటే అదేవిధంగా బి అనే ఒక ఎలిమెంట్ ఎస్లో తీసుకుంటే ఈ రెండింటి మధ్య సమ్ ఆపరేషన్ చేసేటప్పుడు సర్కిల్ అనే ఒక ఆపరేషన్ చేసామనుకోండి. సో వచ్చే రిజల్ట్ కూడా వచ్చే అవుట్పుట్ కూడా ఎస్ అనే సెట్లో ఉన్నట్టయితే దాన్నే బైనరీ ఆపరేషన్ అంటారని లాస్ట్ క్లాస్లో మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా బైనరీ ఆపరేషన్ కాన్సెప్టు నెక్స్ట్ క్లోజర్ లా కాన్సెప్టు ఈక్వల్గానే ఉంటుంది. సో బైనరీ ఆపరేషన్ అంటే ఏంటంటే ఎస్ అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకుంటాం. సో ఏ అనే ఒక ఎలిమెంట్ ఎస్లో తీసుకుంటాం, బి అనే ఒక ఎలిమెంట్ ఎస్లో తీసుకుంటే సో సర్కిల్ అనే ఒక ఆపరేషన్ తీసుకున్నాం అనుకోండి లేదా ప్లస్ అనే ఒక ఆపరేషన్ తీసుకున్నాం అనుకోండి. సో వచ్చే అవుట్పుట్ కూడా ఎస్ అనే సెట్లో ఉన్నట్టయితే దాన్నే మనం ఏమంటామంటే బైనరీ ఆపరేషన్ అని అంటాం. సో ఆ ఫంక్షన్నే బైనరీ ఆపరేషన్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఎస్ అనేది ఒక శూన్యేతర సమితి. సో ఎస్ అనే సెట్లో సర్కిల్ అనేది ఒక బైనరీ ఆపరేషన్. అయితే సర్కిల్ అనేది వినిమయ న్యాయము లేదా స్థిత్యంతర న్యాయాన్ని పాటిస్తుందని ఎప్పుడు అంటారంటే ప్రతి ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అనుకో ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు బి సర్కిల్ ఏ కావాలి. ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు బి సర్కిల్ ఏ కావాలి. సో ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు బి సర్కిల్ ఏ అంటే ఏకి బికి ఏ ఎస్ అనే నాన్ ఎంప్టీ సెట్లో మనం ఏనో ఒక ఎలిమెంట్ తీసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా బీనో ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఏ బీలపై సర్కిల్ మనం ఆపరేషన్ చేసామనుకోండి. సో ఆపరేషన్ సర్కిల్ ఒక ఆపరేషన్ చేస్తే ఒక ఎక్స్ వచ్చింది అనుకోండి. సో అదేవిధంగా బీకి ఏకి ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఎక్స్ వస్తే అప్పుడు మనం ఏమంటాం? ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు బి సర్కిల్ ఏ అంటాం. సో దీన్ని ఏమంటామంటే కాంపిటేటివ్ లా అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం ప్రతి ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అనుకో ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు బి సర్కిల్ ఏ అయితే దాన్ని ఏమంటారంటే వినిమయ న్యాయం అని అంటారు. సో ఫస్ట్ మనం ఎస్ అనేది ఎప్పట్లాగే శూన్యేతర సమితి, సర్కిల్ అనేది బైనరీ ఆపరేషన్. సో సర్కిల్ అనేది వినిమయ న్యాయాన్ని పాటిస్తుందని ఎప్పుడు అంటారంటే ప్రతి ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అనుకో ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు బి సర్కిల్ ఏ అయితే సో సర్కిల్ ఈ సాటిస్ఫై కాంపిటేటివ్ లా ఆర్ ఎబిలియన్ లా అని అన్న జరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్స్ పైన లేకపోతే న్యాచురల్ నెంబర్స్ పైన రియల్ నెంబర్స్ పైన దేనిపైన ఎగ్జాంపుల్స్ని ఏమైనా చెప్పుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ సెట్. సో -5 -4 -3 -2 -1 0 1 2 3 4 5 6 అలా తీసుకున్నాం అనుకో. ఇంటిజర్ సెట్ని తీసుకున్నాం అనుకోండి. సో మనం 1 అనేది జెడ్లోనే ఉంటుంది. అదేవిధంగా 5 కూడా జెడ్లోనే
అంటే ఇంటీజర్ సెట్లోనే ఉంటుంది. ఆపరేషన్ని మనం ప్లస్గా తీసుకున్నాం అనుకోండి. సో ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్, ప్లస్ ఇస్ బైనరీ ఆపరేషన్గా తీసుకున్నట్టయితే సో ఏమవుతుంది 1 + 5 = ఎంత 6. అదేవిధంగా 5 + 1 = 6. అంటే ఏమైంది a + b = b + a. సో ఏమైందంటే ప్లస్ ఈ సాటిస్ఫై బైనరీ ఆపరేషన్ జెడ్. అదేవిధంగా మన డాట్ని మల్టిప్లికేషన్ని బైనరీ ఆపరేషన్గా తీసుకున్నాం అనుకోండి. డాట్ ఈజ్ బైనరీ ఆపరేషన్గా తీసుకుంటే సో 1, 5 బిలాంగ్స్ టు జెడ్ అయితే 1 × 5 = 5. అదేవిధంగా 5 × 1 = 5. సో ఏమైంది జెడ్ ఈజ్ సాటిస్ఫై లేదా ప్లస్ ఈజ్ సాటిస్ఫై కాంపిటేటివ్ ఇన్ జెడ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మైనస్ అని తీసుకున్నాం అనుకోండి. సో 1, 5 బిలాంగ్స్ టు జెడ్. సో మైనస్ అనేది ఆపరేషన్గా తీసుకున్నట్టే మైనస్ అనేది బైనరీ ఆపరేషన్ బైనరీ ఆపరేషన్గా తీసుకున్నట్టయితే 1 - 5 = -4. 5 - 1 = 4. ఈ రెండు సమానం అవుతుందా? సో 1 - 5 = -4, 5 - 1 = 4. సో ఈ రెండు సమానం కాదు. సో కాబట్టి మైనస్ ఈజ్ నాట్ సాటిస్ఫై కాంపిటేటివ్ ఇన్ జెడ్. మైనస్ ఈజ్ నాట్ సాటిస్ఫై కాంపిటేటివ్ ఇన్ జెడ్. సో మనకి ఏంటంటే కాంపిటేటివ్ అవ్వాలంటే ప్రతి a, b బిలాంగ్స్ టు ఎస్ అనుకో ఏ సర్కిల్ b = b సర్కిల్ ఏ అయితే కాంపిటేటివ్ వినిమయ న్యాయాన్ని పాటిస్తుందని అంటాము. సో ఇక్కడ ఏంటంటే మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. న్యాచురల్ నెంబర్స్ పైన చెప్పుకోవచ్చు, అదేవిధంగా పూర్ణ సంఖ్యల పైన చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇంటీజర్స్ పైన చెప్పుకున్నాం. 1 బిలాంగ్స్ టు జెడ్, 5 బిలాంగ్స్ టు జెడ్. ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ తీసుకున్నట్టే 1 + 5 = 6, 5 + 1 = 6. అంటే a + b = b + a అయింది. సో కాబట్టి డాట్ ఈజ్ సాటిస్ఫై ఏమైందంటే కాంపిటేటివ్ లా ఇన్ జెడ్. అదేవిధంగా మల్టిప్లికేషన్ తీసుకున్నామంటే 1 × 5 = 5, 5 × 1 = 5. సో మనకి ఏమైందంటే డాట్ ఈజ్ సాటిస్ఫై కాంపిటేటివ్ ఇన్ జెడ్. నెక్స్ట్ అదేవిధంగా 1, 5 బిలాంగ్స్ టు జెడ్ అయితే మైనస్ అనేది బైనరీ ఆపరేషన్గా తీసుకున్నట్టయితే 1 - 5 = -4, 5 - 1 = 4. సో -4 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు సో అంటే ఏమైంది a - b ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b - a అయింది. సో a - b ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b - a కాబట్టి సో మైనస్ ఈజ్ నాట్ సాటిస్ఫై కాంపిటేటివ్ ఆన్ జెడ్. ఈరోజు మనం చిన్న ప్రాబ్లమ్స్ని నేర్చుకుందాం. అంటే మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసేటటువంటి దేనిపైన బైనరీ ఆపరేషన్ పైన, క్లాజర్ లా పైన, అసోసియేటివ్ పైన, నెక్స్ట్ ఇప్పుడు నేర్చుకున్నటువంటి కాంపిటేటివ్ లా పైన మనం క్లాస్ని చిన్న ప్రాబ్లమ్స్ని నేర్చుకుందాం. అంటే ఇప్పుడు కాంపిటేటివ్ లా అంటే ఏంటంటే కాంపిటేటివ్ లా అన్న కాంపిటేటివ్ లా అన్న ఎబిలియన్ లా అన్న ఒకటే. సో ఎస్ అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్, నెక్స్ట్ సర్కిల్ అనేది బైనరీ ఆపరేషన్ అని ఎస్ అయితే సో సర్కిల్ అనేది వినిమయ న్యాయాన్ని పాటిస్తుందని ఎప్పుడు అంటారంటే ఏ సర్కిల్ ప్రతి a, b బిలాంగ్స్ టు ఎస్ అనుకో ఏ సర్కిల్ b = b సర్కిల్ ఏ కావాలి. అంటే మనం ఎస్ అనే నాన్ ఎంప్టీ సెట్లో 2 ఎలిమెంట్స్ తీసుకుంటే ఏకి బీకి ఆపరేషన్ చేసినట్లయితే బీకి ఏకి ఆపరేషన్ చేసినట్లయితే ఒకే రిజల్ట్ వచ్చింది అనుకోండి. సో అప్పుడు సర్కిల్ అనేది ఏమవుతుంది సాటిస్ఫై ద కాంపిటేటివ్ లా అని చెప్పచ్చు. ఇది కాంపిటేటివ్ లా గురించి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం చిన్న ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. Show that the operation circle is given by a circle b equals to a power b for a comma b belongs to n is an binary operation on the set of natural numbers. If so, it is commutative, associative,
and commutative on n. మనకి ఏమి ఇచ్చాడంటే సర్కిల్ అనే ఒక ఆపరేషన్ని ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు ఏ పవర్ బిగా డిఫైన్ చేసుకున్నాడు. అయితే ఈ సర్కిల్ అనే ఆపరేషను బైనరీ ఆపరేషన్ ఆన్ ఎన్, సహజ సంఖ్యా సమితిలో బైనరీ ఆపరేషన్ అవుతుందని చూపించమన్నాడు. ఇఫ్ సో బైనరీ ఆపరేషన్ అయినట్లయితే సో అది వినిమయ న్యాయాన్ని నెక్స్ట్ సహచర న్యాయాన్ని పాటిస్తుందా అని అడిగాడు. మనకి ఏమన్నాడంటే సర్కిల్ సహజ సంఖ్యా సమితిలో సర్కిల్ అనే ఆపరేషన్ని ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు ఏ పవర్ బిగా డిఫైన్ చేసుకున్నాడు. డిఫైన్ చేసుకుంటే సో ఆ సర్కిల్ అనేది బైనరీ ఆపరేషన్ అవుతుందని చూపండి. షో దట్ బైనరీ ఆపరేషన్ అవుతుందని చూపించమన్నాడు. సో ఇఫ్ సో బైనరీ ఆపరేషన్ అయినట్లయితే సహచర న్యాయాన్ని మరియు వినిమయ న్యాయాన్ని పాటిస్తుందా అని చెప్పాలి. వినిమయ న్యాయాన్ని పాటిస్తుందని చెప్పడం జరిగింది. సో మనకి ఫస్ట్ సర్కిల్ అనే ఒక ఆపరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ సర్కిల్ అనే ఆపరేషన్ని ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు ఏ పవర్ బిగా ఇవ్వడం జరిగింది. సో ఈ ఆపరేషన్ అనేది సహజ సంఖ్యా సమితిలపైన సహజ సంఖ్యా సమితిలో డిఫైన్ చేయడం జరిగింది. సో ఈ ఆపరేషన్ అనేది అసోసియేటివ్ మరియు కాంపిటేటివ్ అవుతుందని అడగడం జరిగింది. ఫస్ట్ వాడు మనకి ఇచ్చింది రాసుకున్నాం. సొల్యూషన్ given that n is the set of natural numbers. Given that n is the set of natural numbers and మనకి ఇంకేమి ఇచ్చాడు, సర్కిల్ అనేది ఒక ఆపరేషన్ ఇచ్చాడు. అండ్ సర్కిల్ బి an operation defined by a circle b equals to a power b for a comma b belongs to n అని డిఫైన్ చేసుకుంటాం. సర్కిల్ అనేది ఒక ఆపరేషన్ ఇచ్చాడు. ఆ సర్కిల్ అనేది ఆపరేషన్ ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు ఏ పవర్ బిగా వాడు నిర్వచించడం జరిగింది. అయితే మనకి ఏం చూపించమన్నాడు, షో దట్ ఏం చూపించమన్నాడు, సహజ సంఖ్యా సమితిలో సర్కిల్ అనేది బైనరీ ఆపరేషన్ అవుతుంది అని చూపమన్నాడు. ప్రూవ్ దట్ సర్కిల్ బి an బైనరీ ఆపరేషన్. సర్కిల్ అనేది బైనరీ ఆపరేషన్ ఆన్ n అవుతుందని చూపించాలి. మనకి బైనరీ ఆపరేషన్ అంటే చెప్పడం జరిగింది. ఏది ఎస్ అనేది ఒక నాన్ ఎంటీ సెట్ అని తీసుకుంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు ఎస్ అయినట్లయితే సో అది సర్కిల్ ఈ సాటిస్ఫై బైనరీ ఆపరేషన్, ఆ ఫంక్షన్నే బైనరీ ఆపరేషన్ అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం సర్కిల్ అనేది బైనరీ ఆపరేషన్ అని చూపించాలి. ఫస్ట్ లెట్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్ అని తీసుకున్నాం. ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్ అని తీసుకున్నాం. సహజ సంఖ్య సమితిలో ఏ కామా బి అని రెండు మూలకాలని తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ స్క్వేర్ అంటే అర్థం ఏంటి, ఏ ఇంటూ ఏని 2 సార్లు రాసుకుంటున్నాం. అదేవిధంగా ఏ క్యూబ్ అంటే అర్థం ఏంటి, ఏ ఇంటూ ఏని 3 సార్లు రాయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏం చేస్తామంటే ఏని ఏ ఇంటూ ఏ బి టైమ్స్ రాసుకుందాం అనుకోండి. బి టైమ్స్ రాస్తాం. ఏ అనేది ఎన్లో ఉంది, అదేవిధంగా బి కూడా ఎన్లోనే ఉంది. సో ఏ బీలు అనేవి ఎన్లో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనం రాసుకున్నా సరే ఏ ఇంటూ ఏ బి టైమ్స్ రాసుకున్నా సరే అది ఎన్ అనే సెట్లోనే ఉంటుంది. సో ఏ ఇంటూ ఏ బి టైమ్స్ రాసామంటే ఏమొస్తుంది, మనకి ఏ పవర్ బిగా వస్తుంది. సో ఏ ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఏ క్యూబ్, ఏ ఇంటూ ఏ ఎన్ టైమ్స్ రాసామనుకోండి ఏ పవర్ ఎన్. అదేవిధంగా ఏ ఇంటూ ఏ బి టైమ్స్ రాస్తే ఏ పవర్ బి ఆల్సో ఇస్ ఎన్ ఎలిమెంట్ ఇన్ ఎన్. సో ఏ పవర్ బిని వాడు ఏ విధంగా డిఫైన్ చేసుకున్నాడు, ఏ సర్కిల్ బిగా డిఫైన్ చేయడం జరిగింది. సో ఏ పవర్ బి ఈక్వల్స్ టు ఏ సర్కిల్ బి కాబట్టి ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు ఏ పవర్ బి ఈక్వల్స్ టు ఏ సర్కిల్ బి. సో ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్ అయితే ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు ఎన్ అయింది కాబట్టి దేర్ఫోర్ సర్కిల్ ఈజ్ సాటిస్ఫైడ్
బైనరీ ఆపరేషన్ ఆన్ ఎన్. సర్కిల్ అనేది బైనరీ ఆపరేషన్ అయింది. నెక్స్ట్ ఆ తర్వాత ఏం చెప్పన్నాడు, బైనరీ ఆపరేషన్ అయినట్లయితే ఇఫ్ సో ఇట్ ఈజ్ అసోసియేటివ్, సహచర న్యాయాన్ని పాటిస్తే పాటిస్తుందని రాస్తాము, పాటించకపోతే పాటించలేదు అంటాం. అదేవిధంగా వినిమయ న్యాయం కాంపిటేటివ్ అయితే అవుతుందని రాస్తాం, కాకపోతే కాదని రాసుకుందాం. ఫస్ట్ అసోసియేటివ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. మనకి క్లాజర్ లా కావాలంటే 2 ఎలిమెంట్స్ కావాలి, అదేవిధంగా అసోసియేటివ్ కావాలంటే 3 ఎలిమెంట్స్ కావాలి. సో అసోసియేటివ్ లా చూపించాలంటే 3 ఎలిమెంట్స్ కావాలి. కాబట్టి లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఎన్ అయితే మనకి డెఫినిషన్ అయితే ఏ సర్కిల్ బి ఆఫ్ సర్కిల్ సి ఈక్వల్స్ టు ఏ సర్కిల్ ఆఫ్ బి సర్కిల్ సి అయితే సో అది అసోసియేటివ్ న్యాయాన్ని పాటిస్తుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. లాస్ట్ క్లాస్లో మనం అసోసియేటివ్ చెప్పేటప్పుడు మనం సర్కిల్ అనే ఆపరేషన్ పై చెప్పాం. ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు ఏ సర్కిల్ బి ఆఫ్ సర్కిల్ సి ఈక్వల్స్ టు ఏ సర్కిల్ ఆఫ్ బి సర్కిల్ సి అయితే అసోసియేటివ్ పాటిస్తుంది. అదేవిధంగా ప్లస్ అనేది ఆపరేషన్ అయితే ఏ ప్లస్ బి ఆఫ్ ప్లస్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి అవుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా డాట్ అనేది ఆపరేషన్ అయితే ఏ డాట్ బి డాట్ సి ఈక్వల్స్ టు ఏ డాట్ ఆఫ్ బి డాట్ సి అవుతుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ క్లాస్లో కొంచెం ఫాస్ట్గా చెప్పడం వల్ల కొన్ని ఏం జరిగిందంటే ఒక అబ్బాయి అడగడం జరిగింది ఏమిటంటే సో ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్ అయితే ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు ఎన్ అవ్వాలన్నది అది క్లాజర్లా అవుతుంది అన్నారు. అదేవిధంగా అసోసియేటివ్లో ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఎన్ అయితే వచ్చే అవుట్పుట్ అంటే ఏ సర్కిల్ బి ఆఫ్ సర్కిల్ సి ఈక్వల్స్ టు ఏ సర్కిల్ ఆఫ్ బి సర్కిల్ సి సో అది ఎన్లో ఉండవసరం లేదా అన్నాడు. సో వచ్చే రిజల్ట్ కూడా ఇది కూడా ఎన్లో ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుని ప్రూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎన్ మీద చెప్దాం. ఎన్ ఈక్వల్స్ టు న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 5 అలా ఉన్నాయి అనుకోండి. సో దీనిలో 1 2 3 తీసుకుందాం బిలాంగ్స్ టు ఎన్. నెక్స్ట్ ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్గా తీసుకుందాం అనుకోండి. ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ అయితే సో మనం ఏం చూపించాలి, 1 + 2 + 3 ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, 3 + 3 6 ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఇన్ ఎన్. అదేవిధంగా 1 + 2 + 3 ఈక్వల్స్ టు 1 + 5 6 ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఇన్ ఎన్. సో వచ్చే అవుట్పుట్ కూడా ఆ ఎస్ అనే సెట్లోనే ఉండాలి. సో అప్పుడే అసోసియేటివ్ని పాటిస్తుందని చెప్పడం జరిగింది. అంటే మీరు అడగడం ఏం జరిగిందంటే సో క్లాజర్లో చెప్పేటప్పుడు ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు ఎస్ అన్నారు. సో వచ్చే అవుట్పుట్ కూడా ఎస్ అనే సెట్లోనే ఉంటుందన్నారు. సో అసోసియేటివ్ చెప్పేటప్పుడు సో ఆ ఎస్లోనే ఉండాల్సిన పని లేదా అని అడగడం జరిగింది. సో వచ్చే అవుట్పుట్ కూడా ఎస్లోనే ఉండాలి. సో ఇక్కడ మన 6 అనేది కూడా ఎన్లోనే ఉంది. అదేవిధంగా ఇంటీజర్స్ని తీసుకున్నా సరే ప్రూవ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం అసోసియేటివ్ సో ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఎన్ అయితే ఏ సర్కిల్ బి ఆఫ్ సర్కిల్ సి ఈక్వల్స్ టు ఏ సర్కిల్ ఆఫ్ బి సర్కిల్ సి కావాలి. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఏంటి, ఏ సర్కిల్ బి ఆఫ్ సర్కిల్ సి. సో ఫస్ట్ ఈ ఎల్హెచ్ఎస్లో ఉండే ఏ సర్కిల్ బిని ఒక ఎక్స్ అని అనుకుందాం. చూడండి రఫ్లో చెప్తాను. ఏ సర్కిల్ బిని ఒక ఎక్స్ అని అనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుంది అయితే ఏ సర్కిల్ బి ఆఫ్ సర్కిల్ సి అంటే ఎక్స్ సర్కిల్ సి అవుతుంది. మనకి ఏ సర్కిల్ బి అయితే డెఫినిషన్ ఏం చేశాడు, ఏ పవర్ బిగా డిఫైన్ చేశాడు. సో ఏ సర్కిల్ బి అయితే ఏ పవర్ బి అన్నాడు. అంటే ఇక్కడ ఏకి బదులు ఇక్కడ ఏముంది, ఎక్స్ ఉంది, బికి బదులుగా సి ఉంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది డెఫినిషన్ ప్రకారము ఎక్స్ పవర్ సి అవుతుంది, ఎక్స్ పవర్ సి అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి ఒరిజినల్గా వస్తే ఇక్కడ ఏమవుతుంది అయితే ఏ సర్కిల్ బి ఆఫ్ సర్కిల్ సి అంటే ఎక్స్ పవర్ సి. ఏ సర్కిల్ బి మనం ఎక్స్ అనుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏమవుతుంది డెఫినిషన్ ప్రకారం ఏ సర్కిల్ బి హోల్ పవర్ సి అవుతుంది. ఏ సర్కిల్ బి హోల్ పవర్ సి. సో ఏ సర్కిల్ బి అంటే మనకి డెఫినిషన్ ప్రకారం ఏంటి, ఏ పవర్ బి, ఏ పవర్ బి ఇక్కడ సి ఉంది కాబట్టి ఏ పవర్ బి హోల్ పవర్ సి అంటే ఏమవుతుంది ఏ పవర్ బీసీ అవుతుంది. నెక్స్ట్ ఇది ఎల్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఆర్హెచ్ఎస్ ఏది, ఏ సర్కిల్ ఆఫ్ బి సర్కిల్ సి, ఏ సర్కిల్ ఆఫ్ బి సర్కిల్ సి. ఇప్పుడు బి సర్కిల్ సి యొక్క ఏదో ఒక వై ఏదో అనుకుందాం. బి సర్కిల్ సిని ఒక వై అనుకున్నాం అనుకోండి. అక్కడ ఏమొస్తుంది ఏ సర్కిల్ ఆఫ్ బి సర్కిల్ సిని మనం వై అనుకున్నాం కాబట్టి ఏ సర్కిల్ వై.
ఏ సర్కిల్ వై అంటే డెఫినిషన్ ప్రకారం ఏమవుతుంది, ఏ సర్కిల్ బి అయితే ఏ పవర్ బి అవుతుంది, ఏ సర్కిల్ వై అయితే ఏ పవర్ వై అవుతుంది, ఏ పవర్ వై. సో అంటే ఏ పవర్ వై, వై అంటే బి సర్కిల్ సి, అంటే దట్ ఈక్వల్స్ టు ఏ పవర్ బి సర్కిల్ సి, ఏ పవర్ బి సర్కిల్ సి. సో ఏ పవర్ బి సర్కిల్ సి అంటే ఏంటి, ఏ పవర్ బి సర్కిల్ సి, ఏ సర్కిల్ బి అయితే ఏ పవర్ బి, అదేవిధంగా ఇక్కడ బి సర్కిల్ సి అయితే ఏముంది, ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు ఏ పవర్ బి, అదేవిధంగా బి సర్కిల్ సి అయితే డెఫినిషన్ ఏమవుతుంది, ఏకి బదులుగా బి ఉంది, బికి బదులుగా సి ఉంది. సో డెఫినిషన్ ప్రకారం ఏమవుతుంది అయితే ఏ ఉన్న చోట్ల బి పెట్టుకోవాలి, కాబట్టి బి వన్ ప్లస్లో సి పెట్టుకోవాలి, కాబట్టి బి పవర్ సి అవుతుంది. అంటే ఏమవుతుంది, ఏ పవర్ బిసి, ఏ పవర్ బి పవర్ సి, ఈ రెండు సమానమా, ఏ పవర్ బీసీ ఈక్వల్స్ టు ఏ పవర్ ఏ హోల్ పవర్ బీసీ అవుతుందా, అవుతుందా, అవ్వదు. ఎలా అవ్వదంటే దేర్ఫోర్ చూడండి, ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, ఈ రెండు సమానం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్ హోల్ పవర్ 3 దట్ ఈక్వల్స్ టు 2 పవర్ 6. 2 పవర్ 6 అంటే ఎంత అవుతుంది, 64. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఈక్వల్స్ టు 2 వేల 4, 4 వేల 8, 8 వేల 16, 16, 32, 64. అదేవిధంగా 2 హోల్ పవర్ 2 పవర్ 3 అంటే ఇదేమవుతుంది, 2 పవర్ 8. 2 పవర్ 8 అంటే 2 పవర్ 6 అనేది 2 పవర్ 8కి సమానమా కాదు. సో 64 ఇంటూ 2 అంటే 128, 128 ఇంటూ 2 256. సో 264 ఈక్వల్స్ టు 256 కాదు, కాబట్టి సో ఎల్హెచ్ఎస్ అనేది ఆర్హెచ్ఎస్కి సమానము కాదు. సో అది చెప్పాను కదా, ఇది ఏ పవర్ బీసీ అనేది ఏ పవర్ బి పవర్ సికి సమానము కాదు. సో కాబట్టి ఎల్హెచ్ఎస్ నాట్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, కాబట్టి దేర్ఫోర్ ఏ సర్కిల్ బి ఆఫ్ సర్కిల్ సి ఈక్వల్స్ టు ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఏ సర్కిల్ ఆఫ్ బి సర్కిల్ సి. కాబట్టి దేర్ఫోర్ సర్కిల్ ఈజ్ నాట్ సాటిస్ఫై associative. Next, commutative. Commutative కావాలంటే let a comma b belongs to n అయితే, సో commutative డెఫినిషన్ ఏంటి, ఏ సర్కిల్ b ఈక్వల్స్ టు b సర్కిల్ a కావాలి, ఏ సర్కిల్ b ఈక్వల్స్ టు b సర్కిల్ a కావాలి. సో నౌ ఏ సర్కిల్ b లేదా ఎల్హెచ్ఎస్, ఏ సర్కిల్ b ఈక్వల్స్ టు డెఫినిషన్ ప్రకారం వాడిచ్చిన దాని ప్రకారం ఏ పవర్ b. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్, బి సర్కిల్ ఏ, బి సర్కిల్ ఏ డెఫినిషన్ ప్రకారం ఏమవుతుంది, బి పవర్ ఏ, ఏ పవర్ బి ఈక్వల్స్ టు బి పవర్ ఏ అవుతుందా కాదు, కాబట్టి దేర్ఫోర్ ఏ సర్కిల్ బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి సర్కిల్ ఏ. అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, 2 పవర్ 3 ఈక్వల్స్ టు 8, 2 పవర్ 3 ఈక్వల్స్ టు 8. నెక్స్ట్ 3 పవర్ 2 ఈక్వల్స్ టు 9. సో ఏ పవర్ బి ఈక్వల్స్ టు బి పవర్ ఏ కాదు, అంటే 2 పవర్ 3 ఈక్వల్స్ టు 8, 3 పవర్ 2 ఈక్వల్స్ టు 9. సో ఏ సర్కిల్ బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి సర్కిల్ ఏ, కాబట్టి దేర్ఫోర్ సర్కిల్ ఈజ్ నాట్ సాటిస్ఫై commutative in en. ఇది చిన్న ప్రాబ్లం. సో అంటే వాడు మనకు చూపించమని ఏంటంటే సహజ సంఖ్యా సమితిలో సర్కిల్ అనే ఆపరేషన్ని ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు ఏ పవర్ బిగా నిర్వచించాడు, అది ఆ సర్కిల్ అనేది ఏమవుతుంది, బైనరీ ఆపరేషన్ అవుతుందని చూపించమన్నాడు. సో బైనరీ ఆపరేషన్ అయినట్లయితే అసోసియేటివ్ సహచర న్యాయాన్ని మరియు వినిమయ న్యాయాన్ని పాటిస్తుందా అని అడిగాడు. సో పాటిస్తే పాటిస్తుందని చెప్తాం, పాటించకపోతే పాటించదని చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ వాడు మనకి ఏమి ఇచ్చాడంటే ఎన్ అనేది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అని ఇచ్చాడు. సర్కిల్ అనేది ఒక ఆపరేషన్ని ఏ విధంగా డిఫైన్ చేశాడంటే ప్రతి ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్కు ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు ఏ పవర్ బి అవుతుందని నిర్వచించాడు. అయితే సర్కిల్ అనేది బైనరీ ఆపరేషన్ అవుతుందని చూపించమన్నాడు.
బైనరీ ఆపరేషన్ అవ్వాలంటే డెఫినిషన్ ఏంటి? ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు ఎస్ అయితే సరిపడుతుంది. అంటే బైనరీ ఆపరేషన్ కాన్సెప్ట్ నెక్స్ట్ అదేవిధంగా క్లోజర్ లా కాన్సెప్ట్ కూడా ఈక్వల్ అనే. సో ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్ అయితే ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు ఎన్ అయితే బైనరీ ఆపరేషన్ అవుతుందని చూపించినట్టే. ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్. సో ఏని ఏ ఇంటూ ఏని బి టైమ్స్ రాసుకున్నాం అనుకోండి, వచ్చేది ఏ పవర్ బి. సో ఏ పవర్ బి ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఇన్ ఎన్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సహజ సంఖ్యా సమితిలో తీసుకోండి. సహజ సంఖ్యా సమితిలో 2ని 2 ఇంటూ ఒక 5 టైమ్స్ రాసామనుకోండి, వచ్చే అవుట్పుట్ కూడా ఎన్లో సహజ సంఖ్యా సమితిలోనే ఉంటుంది. సో కాబట్టి ఏ పవర్ బి బిలాంగ్స్ టు ఎన్. ఏ పవర్ బి బిలాంగ్స్ టు ఎన్ అంటే సో డెఫినిషన్ ప్రకారము ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు ఎన్. కాబట్టి దేర్ఫోర్ సో ఏ సర్కిల్ ఈజ్ సాటిస్ఫై బైనరీ ఆపరేషన్ అండ్ ఎన్. సో అసోసియేటివ్ దట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఎన్ అయితే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఏ సర్కిల్ బి ఆఫ్ సర్కిల్ సి ఈక్వల్స్ టు ఏ సర్కిల్ ఆఫ్ బి సర్కిల్ సి. ఫస్ట్ LHS తీసుకున్నాం. ఏ సర్కిల్ బి ఆఫ్ సర్కిల్ సి ఈక్వల్స్ టు డెఫినిషన్ ప్రకారము ఏమవుతుంది? దీని ఒక ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఎక్స్ అనుకుంటే ఎక్స్ పవర్ సి అంటే ఏ సర్కిల్ బి హోల్ పవర్ సి. ఏ సర్కిల్ బి అంటే ఏ పవర్ బి హోల్ పవర్ సి అంటే ఏ పవర్ బీసీ. అదేవిధంగా RHS తీసుకున్నాం అనుకోండి. ఏ సర్కిల్ ఆఫ్ బి సర్కిల్ సి ఈక్వల్స్ టు ఏ పవర్ బి సర్కిల్ సి ఏ పవర్ ఏ హోల్ పవర్ బి పవర్ సి. సో మనకి ఈ రెండు సమానం కాదని చెప్పడం జరిగింది. కాబట్టి సర్కిల్ ఈజ్ నాట్ సాటిస్ఫై అసోసియేటివ్. అదేవిధంగా కాంపిటేటివ్. సో కాంపిటేటివ్లకి దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్ అయితే ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు బి సర్కిల్ ఏ అని చూపిస్తే అది కాంపిటేటివ్ అవుతున్నట్టు. సో మనం ఏ సర్కిల్ బి LHS తీసుకున్నాం అనుకోండి. ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు ఏ పవర్ బి. సో డెఫినిషన్ ప్రకారము నెక్స్ట్ బి సర్కిల్ ఏ ఈక్వల్స్ టు బి పవర్ ఏ. అంటే ఎగ్జాంపుల్గా 2 పవర్ 3 తీసుకున్నాం అనుకోండి. 2 పవర్ 3 అంటే 8 అవుతుంది. అదేవిధంగా 3 పవర్ 2 అయితే 9 అవుతుంది. సో ఏ సర్కిల్ బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి సర్కిల్ ఏ. దేర్ఫోర్ డాట్ ఈజ్ నాట్ సాటిస్ఫై కాంపిటేటివ్ ఇన్ ఎన్. నెక్స్ట్ మనకు చిన్న ప్రాబ్లం చూసుకుందాం. నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్ ఇఫ్ సర్కిల్ బి an operation defined on Z such that a circle B equals to a plus B minus AB for a comma B belongs to Z is a binary operation on Z if so it is associative and commutative on Z. అసోసియేటివ్ కాంపిటేటివ్ అండ్ జెడ్. సో మనకి ఏం డిఫైన్ చేశాడంటే జెడ్ అనే పూర్ణ సంఖ్యా సమితిలో ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ నకు ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి మైనస్ ఏబిగా నిర్వచించడం జరిగింది. సో ఆ సర్కిల్ అనే ఆపరేషన్ బైనరీ ఆపరేషన్ అవుతుందా? అయితే అవుతుందని రాస్తారు, కాకపోతే కాదని రాస్తారు. సో ఇట్ ఈస్ అసోసియేటివ్. వినిమయ న్యాయాన్ని మరియు సాచర న్యాయాన్ని పాటిస్తుందని రాస్తాము, లేకపోతే లేదని రాస్తాము. ఫస్ట్ వాడు మనకి ఏమి ఇచ్చాడంటే జెడ్ అనేది సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్ అదేవిధంగా సర్కిల్ యొక్క ఆపరేషన్ని ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి మైనస్ ఏబిగా డిఫైన్ చేసుకున్నాడు. అయితే సర్కిల్ అనేది బైనరీ ఆపరేషన్ అయితే అవుతుంది రాస్తాము, లేకపోతే లేదు అని రాయడం జరుగుతుంది. ఫస్ట్ వాడు మనకి ఇచ్చింది రాసుకుందాం. గివెన్ దట్ Z is the set of integers and circle be an operation such that a circle B equals to a plus B minus AB for a comma B belongs to Z.
అయితే ఇది ఆపరేషన్ అనేది బైనరీ ఆపరేషన్ ఆన్ జెడ్ అయితే అవుతుందని రాద్దాం, కాకపోతే కాదని రాద్దాం. ఫస్ట్ బైనరీ ఆపరేషన్ అని చూపించాలంటే ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ అయితే ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు జెడ్ అయితే అది బైనరీ ఆపరేషన్ అవుతుంది. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ అయితే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు జెడ్ అని చూపిస్తే సరిపడుతుంది. మనకి సిన్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ అని తీసుకున్నాం. ఏ ప్లస్ బి అంటే ఇంటీజర్ సెట్ ఏది జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు -1 -4 -3 -2 -1 0 1 2 3 అలా ఉంటుంది. ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ అయితే ఏ ప్లస్ బి చేసామనుకోండి వచ్చేది కూడా బిలాంగ్స్ టు జెడ్. ఏ ప్లస్ బి కూడా బిలాంగ్స్ టు జెడ్ అంటే ఏ ఈక్వల్స్ టు ఒక 3 తీసుకోండి, బి ఈక్వల్స్ టు 2 తీసుకోండి. ఏ ప్లస్ బి చేశారనుకోండి, సో ప్లస్ అనేది ఒక ఆపరేషన్గా తీసుకున్నట్టయితే ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 3 + 2 3 + 2 ఈక్వల్స్ టు 5 అనేది కూడా జెడ్ అనే సెట్లోనే ఉంటుంది. అదేవిధంగా దాంతోపాటు ఏ ఇంటూ బి ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ అయితే ఏ బి కూడా బిలాంగ్స్ టు జెడ్. ఏ ఈక్వల్స్ టు 3 బి ఈక్వల్స్ టు 2 అయింది అనుకోండి, ఏ ఇంటూ బి 3 × 2 ఈక్వల్స్ టు 6 ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఇన్ జెడ్. సో ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు జెడ్ అండ్ ఏబి బిలాంగ్స్ టు జెడ్. నెక్స్ట్ ఇప్పుడు ఏ ప్లస్ బి మైనస్ తీసివేశారు అనుకోండి, మైనస్ చేసినా సరే ఏ ప్లస్ బి మైనస్ ఏబి ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఇన్ జెడ్. సో మనకి ఏ ప్లస్ బి చేస్తే 5 వచ్చింది, ఏ ఇంటూ బి చేస్తే 6 వచ్చింది, ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఇన్ జెడ్. సో 5 బిలాంగ్స్ టు జెడ్, 6 బిలాంగ్స్ టు జెడ్, 5 బిలాంగ్స్ టు జెడ్ అండ్ 6 బిలాంగ్స్ టు జెడ్. సో ఈ రెండింటిని తీసివేసామనుకోండి 5 - 6 ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఇన్ జెడ్. 5 - 6 ఈక్వల్స్ టు -1. సో -1 ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఇన్ జెడ్. కాబట్టి ఏ ప్లస్ బి మైనస్ ఏబి బిలాంగ్స్ టు జెడ్. సో ఏ ప్లస్ బి మైనస్ ఏబి వాడేం డిఫైన్ చేసుకున్నాడు, ఏ సర్కిల్ బిగా డిఫైన్ చేసుకున్నాడు. సో ఏ ప్లస్ బి మైనస్ ఏబి బిలాంగ్స్ టు జెడ్ అంటే ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు జెడ్. సో ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ అని తీసుకుంటే మనకి ఏమొచ్చింది, ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు జెడ్ అని వచ్చింది. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ అయితే ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు జెడ్ అయితే సో అప్పుడు సర్కిల్ ఈజ్ సాటిస్ఫై బైనరీ ఆపరేషన్ జెడ్ అని చెప్పడం జరిగింది. therefore circle is satisfy binary operation on Z అయింది. నెక్స్ట్ అదేవిధంగా అసోసియేటివ్ అసోసియేటివ్ ఏ కామా బి కామా సి అసోసియేటివ్ ప్రూవ్ చేయాలంటే 3 ఎలిమెంట్స్ కావాలి. ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జెడ్ అయితే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఏ సర్కిల్ బి ఆఫ్ సర్కిల్ సి ఈక్వల్స్ టు ఏ సర్కిల్ ఆఫ్ బి సర్కిల్ సి కావాలి. సో ఫస్ట్ LHS తీసుకుందాం. LHS ఏంటి, ఏ సర్కిల్ బి ఆఫ్ సర్కిల్ సి. ఇందాక అలాగే ఏ సర్కిల్ బిని ఒక ఎక్స్ అనుకుందాం, ఏ సర్కిల్ బిని ఒక ఎక్స్ అనుకుంటే ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం. సో అయితే ఇక్కడ ఏమవుతుంది, అయితే ఏ సర్కిల్ బిని ఎక్స్ అనుకుంటే ఎక్స్ సర్కిల్ సి అయితే డెఫినిషన్ ప్రకారం ఏమవుతుంది, ఏ సర్కిల్ బి అయితే ఏ ప్లస్ బి మైనస్ ఏబి. అదేవిధంగా ఎక్స్ సర్కిల్ సి అయితే ఏమవుతుంది, ఎక్స్ సర్కిల్ సి అయితే ఎక్స్ ప్లస్ సి మైనస్ ఎక్స్ ఇంటూ సి. కాబట్టి డెఫినిషన్ ప్రకారము ఎక్స్ సర్కిల్ సి అయితే ఎక్స్ ప్లస్ సి మైనస్ ఎక్స్ సి. సో ఇక్కడ మనం ఎక్స్ ఏమనుకున్నాం, ఏ సర్కిల్ బి అనుకున్నాం. కాబట్టి సో ఏ సర్కిల్ బి ఆఫ్ సర్కిల్ సి అయితే డెఫినిషన్ ప్రకారం ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్లో ఏ సర్కిల్ బి పెట్టడమే, ఏ సర్కిల్ బి ప్లస్ సి మైనస్ ఏ సర్కిల్ బి ఇంటూ సి అవుతుంది. సో దాని నుంచి మనం రాయాల్సింది ఏంటంటే ఏ సర్కిల్ బి ఆఫ్ సర్కిల్ సి ఈక్వల్స్ టు ఏ సర్కిల్ బి ప్లస్ సి మైనస్ ఎక్స్ ఇంటూ సి అంటే ఏ సర్కిల్ బి ఇంటూ సి. ఏ సర్కిల్ బి డెఫినిషన్ సో ఏంటి, ఏ ప్లస్ బి మైనస్ ఏబి
ప్లస్ సి మైనస్ ఏ సర్కిల్ బి, మరలా డెఫినేషన్ ఏ ప్లస్ బి మైనస్ ఏబి ఇంటూ సి. సో టోటల్గా మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏ ప్లస్ బి మైనస్ ఏబి ప్లస్ సి, సి చేత దీన్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే మైనస్ ఏసి మైనస్ బీసీ ప్లస్ ఏబిసి. సో దీన్ని ఒక ఆర్డర్లో రాసామనుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ ఏసి ప్లస్ ఏబిసి. ఇది ఎల్హెచ్ఎస్ అంటే ఏంటి? ఎల్హెచ్ఎస్ అంటే ఏ సర్కిల్ బి ఆఫ్ సర్కిల్ సి. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఆర్హెచ్ఎస్ ఏది? ఏ సర్కిల్ ఆఫ్ బి సర్కిల్ సి. ఇప్పుడు బి సర్కిల్ సిని మనం ఒక ఎక్స్ అనుకుందాం. బి సర్కిల్ సిని ఒక ఎక్స్ అని అనుకుందాం. బి సర్కిల్ సిని ఒక ఎక్స్ అనుకుంటే సో ఏమవుతుంది? అదే ఏ సర్కిల్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. డెఫినిషన్ ప్రకారము ఏమవుతుంది? ఏ సర్కిల్ ఆఫ్ ఎక్స్ అయితే ఏ ప్లస్ ఎక్స్ మైనస్ ఏఎక్స్, ఏ ప్లస్ ఎక్స్ మైనస్ ఏఎక్స్. ఏ సర్కిల్ బి అయితే ఏ ప్లస్ బి మైనస్ ఏబి, అదే ఏ సర్కిల్ ఎక్స్ అయితే ఏ ప్లస్ ఎక్స్ మైనస్ ఏఎక్స్. సో ఏ ప్లస్ ఎక్స్, ఏ ప్లస్ ఎక్స్ అంటే ఏమనుకున్నాం? బి సర్కిల్ సి కాబట్టి ఏ ప్లస్ ఆఫ్ బి సర్కిల్ సి మైనస్ ఏ ఇంటూ బి సర్కిల్ సి. సో ఏ ప్లస్ ఆఫ్ అలా డెఫినిషన్ బి సర్కిల్ సి డెఫినిషన్ ప్రకారం ఏమవుతుంది? బి ప్లస్ సి మైనస్ బీసీ మైనస్ ఏ ఇంటూ బి సర్కిల్ సి డెఫినిషన్ ఏమవుతుంది? బి ప్లస్ సి మైనస్ బీసీ. సో అక్కడ రాసుకున్నాం మనం. సో ఏ సర్కిల్ ఆఫ్ బి సర్కిల్ సి డెఫినిషన్ ప్రకారం దీన్ని ఒక ఎక్స్ అనుకుంటే అయితే ఏ సర్కిల్ ఎక్స్ అయితే ఏ ప్లస్ ఎక్స్ మైనస్ ఏఎక్స్ అంటే ఏ ప్లస్ బి సర్కిల్ సి మైనస్ ఏ ఇంటూ బి సర్కిల్ సి. సో ఏ ప్లస్ బి సర్కిల్ సి డెఫినిషన్ బి ప్లస్ సి మైనస్ బీసీ మైనస్ ఏ ఇంటూ బి ప్లస్ సి మైనస్ బీసీ. సో మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ బీసీ మైనస్ ఏబి మైనస్ ఏసి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఏబిసి. మళ్ళీ ఇందరిలాగా ఆర్డర్లో రాసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ ఏసి ప్లస్ ఏబిసి. సో మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అయింది. ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అయింది కాబట్టి సో ఏమైంది? సర్కిల్ ఈజ్ సాటిస్ఫై అసోసియేటివ్ ఆన్ జెడ్. నెక్స్ట్ లాస్ట్ కాంపిటేటివ్. అయితే అవుతుందని రాద్దాం, లేకపోతే లేదని రాద్దాం. కాంపిటేటివ్ ఎలా అంటే మనం 2 ఎలిమెంట్స్ లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ అయితే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ప్రూవ్ దట్ ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు బి సర్కిల్ ఏ కావాలి. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఏ సర్కిల్ బి. ఏ సర్కిల్ బిని వాడు డెఫినేషన్ ఇచ్చాడు ఏంటి? ఏ ప్లస్ బి మైనస్ ఏబిగా డిఫైన్ చేసుకున్నాడు. నెక్స్ట్ బి సర్కిల్ ఏ ఆర్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ ఈక్వల్స్ టు బి సర్కిల్ ఏ. సో ఏని బిని రీప్లేస్ చేసుకుందాం. ఏ సర్కిల్ బి అయితే ఏ ప్లస్ బి మైనస్ ఏ. సో ఏకి బదులుగా బి ఉంది, బికి బదులుగా ఏ ఉంది. సో డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది? బి ప్లస్ ఏ మైనస్ బిఏ. సో మనకి ఏ ప్లస్ బి మైనస్ ఏబి అన్న బి ప్లస్ ఏ మైనస్ బిఏ అన్న ఒక్కటే కాబట్టి దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అంటే ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు బి సర్కిల్ ఏ కాబట్టి దేర్ఫోర్ circle is satisfied commutative on Z. సో మనకి ఏమైందంటే సో ఏ సర్కిల్ బి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి మైనస్ ఏబిని పూర్ణ సంఖ్యా సమితిలో డిఫైన్ చేసినట్లయితే వాడు సర్కిల్ అనేది బైనరీ ఆపరేషన్ అవుతుందా అని అడిగాడు. బైనరీ ఆపరేషన్ అవుతుందని చూపించాం. ఆ తర్వాత అసోసియేటివ్ అయితే అవుతుందని రాయాలి, లేకపోతే లేదని రాయాలి. సో మనకి సర్కిల్ అనేది అసోసియేటివ్లా సాటిస్ఫై చేసింది, అదేవిధంగా కాంపిటేటివ్లా వినిమయ న్యాయాన్ని కూడా సాటిస్ఫై చేసింది కాబట్టి సో అసోసియేటివ్ అండ్ కాంపిటేటివ్ సాటిస్ఫై అయింది కాబట్టి సో ఇక్కడితో ఈ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.